రేపటి నుంచి మీనరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే. వీరి జీవితంలో నంబర్ 1 స్థానాన్ని పొందబోతున్నారు. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త వహించక తప్పదు. లేదంటే ఎంత గొప్ప వారి జీవితమైనా తలకిందులవుతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి జరిగే అద్భుతాలు ఏమిటి? వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికీ తల వంచరు. అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ తామే సరైన వారు అనే భావనతో ఉంటారు. ఇతరుల నిర్ణయాలకు అసలు విలువనివ్వరు. తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడూ విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం. ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా వారు ఆ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికి తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా ప్రోత్సాహం పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా రాబడి పెరుగుతుంది. కెరీర్ పరంగా ఊహించిన అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించనున్నాయి. అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో పై అధికారుల నుండి, సహా ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. పనిచేసేటువంటి సంస్థ నుండి గుర్తింపుని పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఆశించినటువంటి అలాగే వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగ సంబంధిత అంశాల్లో ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని మార్పులు రాబోతున్నాయి. వీరు చేసేటువంటి వ్యాపారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా గణనీయమైన లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అయితే భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా ఊహించని ధనలాభం పొందనున్నారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడికి సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. అలాగే పెట్టుబడుల కోసం బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు మద్దతు, సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో విలువైన ప్రయోజనాలు ఆశించే విధంగా విద్యార్థుల ప్రగతి ఉంటుంది. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు వృత్తి, విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. కళాకారులు నూతన అవకాశాలను లభించనున్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీరుస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల వీరు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే వివాహ పరంగా ప్రయత్నాలు చేసే వారికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వీరికి జీవిత భాగస్వామి నుండి వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతాన పరంగా శుభ ఫలితాలు పొందనున్నారు. అలాగే సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో అవకాశాలను పొందడానికి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారికి, అలాగే విదేశాల్లో వ్యాపార పరంగా ప్రయత్నించే వారికి, విద్యాపరంగా ప్రయత్నించే వారికి ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతోంది.
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని అదృష్టం రాబోతోంది. వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆర్థికంగా చక్కని మార్గాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఈ సమయంలో ఆదాయం ఎంతుందో ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రణ చేసుకుంటే డబ్బును ఆదా చేయగలుగుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో భూములు కొనుగోలు, అమ్మకం రెట్టింపు లాభాన్ని పొందనున్నారు. అలాగే ఈ సమయంలో వీరు కొత్త స్థలాలను, ఇళ్లను కొనే అవకాశం కూడా ఉంది. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇవి చిన్నవే కదా, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగే వీరు ఆహారపు నియమాలను పాటించడం, వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా వహించాలి అనే విషయం కూడా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవాలి. అలాగే వీరు చేసే పనుల యందు పట్టుదల, భక్తి, శ్రద్ధ ఉండాలి. అప్పుడే విజయాలను సాధిస్తారు. వీరు ఈ సమయంలో బంధువులతోనూ, మిత్రులతోనూ ఎటువంటి గొడవలకు, తగాదాలకు దిగరాదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళినా అక్కడ అనవసరంగా గొడవలకు దిగరాదు. సాధ్యమైనంత వరకు ఓపికతో వ్యవహరించాలి. అలాగే ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న ధనాన్ని ఖర్చు చేయరాదు. ముఖ్యంగా ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. ఇక మీన రాశి వారు మరిన్ని అద్భుత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకుని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమలపాకుల మాలను సమర్పించాలి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అమావాస్య రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఈ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. వీలైతే పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే మంగళవారం రోజున మీ ఇంట్లోని ఆడవారితో ఎవరైనా ముత్తైదుకు తాంబూలాన్ని ఇప్పించండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, అలాగే వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితుల్లో, మీ ఫ్యామిలీలో మీనరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలా సెలెక్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.